హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరు బాగున్నారా? నేనైతే బాగున్నాను. నిన్న ఏకాదశి ఒక్క పొద్దు అయిపోయింది, అంత బాగుంది. ఫాస్టింగ్ కదా నిన్న. ఈరోజు స్టార్టింగ్ నుంచి ఈరోజు గోరుచిక్కుడు కర్రీ చేస్తున్నాను. స్టార్టింగ్ నుంచి చూపిద్దామంటే కరెంట్ పోయింది, అందుకని ఇప్పుడు కరెంట్ వచ్చింది, మళ్ళీ స్టార్ట్ చేశాను. అది ప్రాసెస్ ఏంటంటే ఇది సింపుల్గా మంచి టేస్ట్ ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంకా చపాతీ మీద అయితే ఇంకా అదుర్స్, అన్నంలకు కానీ చపాతీలకు కానీ జొన్న రొట్టెలకు కానీ బాగుంటుంది. ఇందులో కొంచెం 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. తర్వాత జీలకర్ర, ఆ తర్వాత ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు. నేను కొత్తిమీర కొంచెం పోపులో వేస్తాను ఫ్రెండ్స్. తర్వాత మళ్ళీ కర్రీ మొత్తం అయిన తర్వాత మళ్ళీ కొంచెం వేస్తాను. ఆయిల్లో కొత్తిమీర వేస్తే ఏమైందంటే ఆ స్మెల్ అనేది ఇంకా ఒక వేరే లెవెల్గా ఉంటుంది అన్నట్టు. ఆనియన్స్ మగ్గిపోయాయి. తర్వాత ఇప్పుడు ఇది బాయిల్ చేసి పెట్టాను. ఇది గోరుచిక్కుడు బాయిల్ చేసి పెట్టాను. వీడియో తీసేవాళ్ళు లేరు ఫ్రెండ్స్, అందుకని నేను ఒక కెమెరా చేసుకోవాల్సి వస్తుంది. సింపుల్గా అయిపోతుంది, తొందరగా అయిపోయింది, టేస్ట్ కూడా బాగుంటుంది. వేడివేడి అన్నం, గోరుచిక్కుడు కర్రీ, వేడివేడి చపాతీ చాలా బాగుంటుంది. రైస్లోకైనా బాగుంటుంది, చపాతీలోకైనా బాగుంటుంది కర్రీ. ఆయిల్ ఏం వేసానంటే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను కారంలోనే ఇందులో పచ్చిమిర్చి, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, కొంచెం సాల్ట్, అంటే దానికి తగ్గట్టుగా సాల్ట్ వేసి నేను బ్లెండ్ చేశాను. ఇది వేస్తే సరిపోతుంది. మళ్ళీ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తే మళ్ళీ ఒక వేరే టేస్ట్ అయిపోతుంది. అంతా అల్లం బాగా ఎక్కువవుతుంది. ఎల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, పచ్చి కొబ్బరి, కొంచెం సాల్ట్, ఈ పేస్ట్ వేస్తే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. దీంతో పాటే మగ్గిపోతుంది సార్. ఇప్పుడు వేసుకుంటే పచ్చి కొబ్బరి, ఇప్పుడు ఈ పేస్ట్ వేసుకుంటే సరిపోతుంది. పచ్చి కొబ్బరి, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, చాలా అంటే చాలా బాగుంటుంది. దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని వేడి అన్నంలో మనం ఉట్టి పేస్ట్ తిన్నా కూడా సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మనం మామూలుగా ఏంటంటే మన డైజెషన్ కాకపోయినా, కొంచెం లావు ఉన్నా, బరువు తగ్గాలనుకునే వాళ్ళు మాత్రం పచ్చిమిరపకాయలు, ఇది కొబ్బరి వేయకూడదు, పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయలు, కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టుకొని తిన్నామంటే వారంలో కనీసం 4-5 సార్లు రైస్లో తినాలి. అది వెయిట్ లాస్ బాగా జరుగుతుంది ఫ్రెండ్స్. అది ఎల్లిపాయలు అనేది బరువును తగ్గిస్తుందంట. కొలెస్ట్రాల్ ఏమన్నా ఉంటే అదంతా కరిగిస్తుందంట. హెల్త్ కూడా చాలా మంచిది అది. ఈ మధ్యన అందరూ బీపీ, షుగర్ ఉంటున్నది కదా, ఎల్లిపాయలు తింటే బ్లడ్ కూడా కొంచెం థిక్ ఉన్నది, పలుసగా అవుతుందంట. బీపీ ఉండడం వల్ల కొంచెం థిక్ ఉంటుంది, బ్లడ్ థిక్ అవుతుందంట. నేను వేరే వాళ్ళు చెప్పగా విన్నాను. అది ఫ్రెండ్స్, కొంచెం జస్ట్ ఒక 3-4 నిమిషాలు మగ్గించి బంద్ చేసేస్తే అయిపోతుంది. లెంగ్తీ ప్రాసెస్ వద్దని చెప్పేసి బంద్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజైతే మేము ఫామ్ హౌస్ దగ్గరనే ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, బాయ్.